హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. ఈరోజు నేను నిన్న నైట్ కుబేరా మూవీ చూశాను. సో దాని గురించి నా ఒపీనియన్ నాకేమనిపించింది అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కింద సబ్స్క్రైబ్ చేశాక కామెంట్ సెషన్లో సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మీ నేమ్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను నా సబ్స్క్రైబర్స్ అందరితో ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకి కొన్ని గివ్అవేస్ అనేవి ఇస్తున్నాం. సో మీరు కనుక ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే కింద కామెంట్ సెషన్లో సబ్స్క్రైబ్ అని మెసేజ్ చేయండి. సో నేను తప్పకుండా మీ నేమ్ని నా లిస్ట్కి యాడ్ చేస్తాను. నౌ కమింగ్ టు ద మూవీ రివ్యూ. సో ఈ మూవీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో 1-2 years బ్యాక్, వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఆ క్యాస్ట్ గురించి లైక్ శేఖర్ కమ్ల విత్ ధనుష్ అండ్ నాగార్జున అండ్ ఈ క్యాస్ట్తో అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి మనీ చుట్టూ తిరిగేది. సో దీనికి మన మూవీలో చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్న దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ సెట్ అయ్యాయి. అండ్ అట్లనే వీళ్ళు ముందు రిలీజ్ చేసిన టీజర్ కానీ ఏదైనా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేది బిల్డ్ చేసింది. నౌ కమింగ్ టు శేఖర్ కమ్ల, ఆయనకి ఇండస్ట్రీలో లైక్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆయన ఫస్ట్ నుంచి తీసిన మూవీస్ అన్నీ చూసుకుంటే ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్ అండ్ ఫిదా, ఇవన్నీ ఫీల్ గుడ్ మూవీస్, చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. అండ్ మనం ఒకసారి చూసాక కూడా చాలాసార్లు చూడాలి అనిపించే మూవీస్. అండ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ అట్లానే ఆయన అదర్ మూవీస్ లైక్ లీడర్ కానీ, లవ్ స్టోరీ కానీ, నౌ కుబేరా కానీ ఒక చిన్న పబ్లిక్ ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ మీద తీసుకుని ఆయన చేసిన స్టోరీస్ ఇవన్నీ. అండ్ ఆయన చాలా రియాలిటీకి దగ్గరగా తీశారు ఈ మూవీస్ అన్నీ కూడా. నౌ కమింగ్ టు కుబేరా, ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఒక బెగ్గర్ తనకి తెలియకుండానే ఒక ఇండస్ట్రియలిస్ట్ చేసే అన్ఆథరైజ్డ్ యాక్టివిటీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ దానిలో నుంచి ఎలా బయటకు వచ్చాడు అన్న ప్లాట్ మీద జరుగుతుంది. అండ్ ఇందులో ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చి ధనుష్ యాక్టింగ్. ఫస్ట్ నేను చెప్పాల్సింది ధనుష్ యాక్టింగ్ గురించే. సో తను 100% కాదు, తను 1000% ఎఫర్ట్ ఇచ్చాడు ఈ రోల్కి. అండ్ ఈ రోల్లో ధనుష్ కాకుండా వేరే ఏ యాక్టర్ని రిప్లేస్ చేయలేము అని అనిపించింది. అంటే వేరే ఏ యాక్టర్ ఎవరు ధనుష్ని రిప్లేస్ చేయలేరు. అండ్ అలానే ధనుష్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. సో తను చాలా చాలా కరెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ ఒక బెగ్గర్ నిజంగా ఎలా బిహేవ్ చేస్తాడు అన్నట్టే తను ఈ మూవీలో బిహేవ్ చేస్తాడు. సో ఫస్ట్ అందుకే నేను చెప్పాలి అనుకుంటుంది, ఫస్ట్ ధనుష్ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ ఉంది. అండ్ కమింగ్ టు నాగార్జున, తన రోల్కి తగ్గట్టుగా నాగార్జున యాక్టింగ్ ఆర్ తను చేసిన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంది. బట్ నాకు రష్మిక పెర్ఫార్మెన్స్ అంత బాగా అనిపించలేదు, జస్ట్ ఓకే అనిపించింది. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. అండ్ కమింగ్ టు శేఖర్ కమ్ల కొన్ని సీన్స్ ఎంత డెప్త్గా, ఎంత హార్ట్కి టచ్ అయ్యేటట్టు తీశారంటే ఆ సీన్స్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను, బట్ మీకు మూవీ చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. బట్ కొన్ని సీన్స్లో ఆయన చాలా బాగా ప్రతి సీన్ని ఇన్ డెప్త్ చాలా బాగా తీశారు. అండ్ అలానే శేఖర్ కమ్ల ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఒక ప్రేక్షకులు మూవీ చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఈ టైంలో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక వ్యూ అనేది క్రియేట్ చేశారు ముందే. అండ్ అలానే ఇది శేఖర్ కమ్ల మూవీ కాబట్టి మనం ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన చాలా రియాలిటీకి దగ్గరలో చాలా గ్రౌండెడ్గా తీశారు. సో జనరలీ ఒక బెగ్గర్ అనే వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నుంచి తనకున్న స్కోప్లో ఎలా బయటకు పడగలడు అన్న దాని మీదే మూవీ నడుస్తుంది. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ అలానే మ్యూజిక్, దేశ్ ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ పోయిరా సాంగ్ అనేది ఈ మూవీకి వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పచ్చు. బట్ ఇందులో నాకు అనిపించిన నెగిటివ్ ఏంటి అంటే మూవీ లెంత్. సో ఈ మూవీ లెంత్ వచ్చేసి అరౌండ్ 3 hours 2 minutes. అండ్ ఇంత పెద్ద మూవీ అనిపించినప్పుడు జనరల్ ఆడియన్స్ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మధ్యలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ కొన్ని హై సీన్స్ ఉంటాయి. సపోజ్ హీరో ఆల్ ఆఫ్ ఎ సడన్ సినిమా మధ్యలో చాలా పవర్ఫుల్ అయిపోయి తను విలన్ని ఆడుకోవడం, ఇలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ సినిమా నేను ముందు చెప్పినట్టు ఇది చాలా ఫ్లాట్గా, చాలా రియాలిటీకి దగ్గరగా, అంటే మెల్లగా వెళ్తూ ఉంటుంది, అదే లూప్లో తిరుగుతూ కొంచెం ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో స్టోరీ లైన్ ఇలా ఉన్నప్పుడు 3 hours మనం ఈ సినిమాని తీస్తే
ఆడియన్స్కి కొంచెం చిరాగ్గా బోరింగ్గా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలానే ఈ సినిమాలో కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తాయి. ఓ ఇదే కదా ఇంతకు ముందు చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నారు అనిపిస్తుంది. మేబీ అలా రిపీటెడ్గా చెప్పడానికి కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు. మేబీ ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం వెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు అలా చెప్తూ ఉండొచ్చు. బట్ చూసే ఆడియన్స్కి రిపీటెడ్గా అనిపించి అది కూడా కొంచెం బోర్డమ్ అనేది తీసుకురావచ్చు. సో మేబీ వాళ్ళు ఆ లెంత్ విషయం ఇంకొంచెం ట్రిమ్ చేసి ఇంకొంచెం షార్ట్ చేసి ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేది అని నాకు అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. బట్ ఓవరాల్గా ఈ మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ శేఖర్ కమల ప్రజెంట్ డే సొసైటీలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని లైక్ లవ్ స్టోరీలో క్యాస్ట్ సిస్టమ్ గురించి చూపించారు. అండ్ అలానే ఈ మూవీలో ఒక బెగ్గర్ తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ అలాంటి బెగ్గర్స్లో ఎవరైనా చనిపోతే అసలు ఆ చావు అనేది ఎలా ఉంటుంది అండ్ తనకి అనుకోకుండా డబ్బులు వచ్చినప్పుడు తను ఏం చేయాలనుకుంటాడు అనే విషయాల గురించి తను చాలా బాగా చూపించారు. అండ్ ఐ విల్ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్ మూవీ అట్లీస్ట్ వన్స్. బట్ మీరు మూవీకి వెళ్ళే ముందు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకుని మాత్రం వెళ్ళొద్దు. ఇది ఓకే, ఇది శేఖర్ కమల మూవీ, రియాలిటీకి దగ్గరగా ఒక ప్లెజెంట్గా ఉండే మూవీ. సో అలా అనుకునే మూవీకి వెళ్ళండి, తప్పకుండా మీకు ఈ మూవీ నచ్చుతుంది. సో ఇదండి కుబేరా గురించి నా ఓవరాల్ రివ్యూ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే మీరు నా నెక్స్ట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్, బాయ్.